సినిమా రిలీజ్కి సంబంధించి ముందు రోజు అర్ధరాత్రి నుంచే బెనిఫిట్ షోస్కి సంబంధించిన ఎన్నో వస్తాయి. అయితే ఆ షోస్ని పడడం చాలా ఏళ్ళు అయిపోయింది. అభిమానుల పిచ్చి క్రేజ్ని క్యాష్ చేసుకునేందుకు వీలుగా ఈ షోకి టికెట్స్కి 1000 రూపాయల నుంచి 10,000 వరకు అమ్మిన దాఖలాలైతే ఉన్నాయి. అప్పుడెప్పుడో బాహుబలి, అజ్ఞాతవాసి, సాహో టైం నుంచి బెనిఫిట్ షోస్, మిడ్ నైట్ షోస్ పిచ్ అయితే మొదలైంది. 2024లో గుంటూరు కారం, కల్కి 2898 ఏడి, దేవరా, పుష్ప 2 లాంటి సినిమాలకి మిడ్ నైట్ షోస్, బెనిఫిట్ షోస్ పడ్డాయి. అయితే పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట కారణంగా తెలంగాణలో బెనిఫిట్ షోకి అనుమతి ఇవ్వమంటూ తేల్చి చెప్పేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ కారణంగానే సంక్రాంతికి విడుదలైన గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్న సినిమాలకి తెలంగాణలో బెనిఫిట్ షోస్ కానీ తెల్లవారుజామున షోస్ కానీ ఏమీ పడలేదు. బెనిఫిట్ షోకి అనుమతి కావాలని తెలంగాణ ఫిల్మ్ ఫెడరేషన్ కోర్టుని ఆశ్రయించింది. దీనిపై శుక్రవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం అర్ధరాత్రి 1:30 తర్వాత ఉదయం 8:40 ముందు సినిమాలు ప్రదర్శించడానికి వీల్లేదని తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇకపై మిడ్ నైట్ షోస్, తెల్లవారుజామున 4 గంటలకు, 5 గంటలకు పడే షోస్ కూడా తెలంగాణలో ఉండవు. ఈ ఏడాది ది రాజాసా, వార్ 2 సినిమాలు పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ కాబోతోంది. వీటిపైన బెనిఫిట్ షోస్ రద్దు ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా పడుతుంది అంటున్నారు. సో సంధ్యా థియేటర్ ఘటనను మాత్రం తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఆ రోజు అధికమైనటువంటి రష్, అంతేకాకుండా అక్కడికి హీరో రావటం వల్లే ఇంతనా జరిగింది అనేది ఆరోపణ. అందుకోసమే తెలంగాణలో ఇక మీదట ఇలాంటి స్పెషల్ షోస్ ఉండబోవు అంటూ తెలంగాణ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.